హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తాళరేవు రుచులు. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీకు 3 నిమిషాల లోపల ఎలాంటి చల్లకవ్వ లేదా మిక్సీ జార్ వాడకుండా ఒంటి చేత్తో వెన్న అలాగే నెయ్యి ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ఇదైతే సుమారు 15 రోజులుగా నిల్వ పెట్టిన మీగడమాట. సో ఏ రోజుకి ఆ రోజు పాలు కాచాక పాలు ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత ఒక 6-7 అవర్స్ తర్వాత మీగడ తీసి ఆ మీగడని ఒక జార్లో స్టోర్ చేసుకుని పెట్టుకున్న మీగడమాట ఇది. ఒక్కొక్కసారి పాలల్లో మీగడ, ఒక్కొక్కసారి పెరుగులో మీగడ తీసి వేస్తూ ఉంటాము. పాలల్లో మీగడ తీసినప్పుడు ఓన్లీ పాలల్లో మీగడవైతే ఈ 15 రోజులు మీగడ అయ్యాక మనం వెన్న చేస్తామనిపించుకొని కనీసం ఒక 12 గంటల పాటు దాన్ని బయట పెట్టేసుకోవాలన్నమాట. తోడు పెట్టాలి, కొంచెం తోడు చుక్క వేసి తోడు పెట్టుకుంటే మనకి వెన్న చేసుకోవడానికి రెడీగా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం చూపిస్తున్న విధంగా చేతితో పెట్టి కనీసం ఒక 8 నుంచి 10 నిమిషాల పాటు తిప్పుతూనే ఉండాలి. ఇంకా మనకి వెన్న వస్తుంది అనిపించుకొని మనకి తెలుస్తూ ఉంటుంది అన్నమాట కన్సిస్టెన్సీ అన్న చేతికి. అప్పుడు కనీసం మీగడ కన్సిస్టెన్సీని బట్టి కనీసం 1/2 లీటర్ నుంచి 1/2 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకొని చేత్తో తిప్పుతూనే ఉండాలన్నమాట. సో మీరు ఇక్కడ వీడియోలో గమనించినట్టయితే మీకు వాటర్ సపరేట్ అవుతుంది, మజ్జిగ అన్నది సపరేట్ అయ్యి వెన్న అన్నది కూడా బాగా వస్తుంది అన్నమాట. సో మనకి చాలా మట్టికి వెన్న వచ్చేసింది అన్నప్పుడు దాన్ని శుభ్రంగా రన్నింగ్ వాటర్తో వాష్ చేసేసుకోవాలి. జాగ్రత్తగా ఉండండి. అలవాటు లేని వాళ్ళు పక్కన ఇంకో గిన్నె పెట్టుకున్న బెటర్. అలవాటు ఉన్న వాళ్ళైతే ఒకటే గిన్నెలో మంచిగా వాష్ చేసుకోవచ్చు, మనం చెయ్యి అడ్డు పెట్టుకొని. సో చూపిస్తున్న విధంగా సుమారు ఒక 1/2 డజన్ సార్లు పైనే వాష్ చేసుకోవాలి. అప్పుడే ఎలాంటి వాసన లేకుండా వెన్న అన్నది ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనకైతే వెన్న ముద్ద అన్నది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ వెన్న ముద్దని మనం స్టవ్ మీద పెట్టేసుకొని సిమ్ నుంచి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పొంగిపోతుంది అన్నమాట. సో సిమ్ నుంచి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ వెన్న మొత్తం కరిగిపోయి నెయ్యిలాగా మరిగేంత వరకు మరిగించుకోవాలన్నమాట. ఇదంతా కూడా సిమ్ నుంచి మీడియం ఫ్లేమ్లోనే జరగాలి. ఈ నెయ్యి అన్నది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినప్పుడు ఇంకా ఆల్మోస్ట్ నెయ్యి తయారైపోయింది అనిపించుకున్నప్పుడు ఇందులోకి కొంచెం మెంతులు లేదా కరివేపాకు లేదా తమలపాకు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో గుమగుమలాడిపోయి నెయ్యి అయితే రెడీ అయిపోద్దండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి.